హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీ ప్రచి డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ మనం ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక చిన్న హోమ్ రెమెడీ ఫర్ కాఫ్ చెప్తున్నానండి. 1 year పైన ఉన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడొచ్చింది. ఏం లేదు, జస్ట్ సింపుల్ది. ఇది వామాక్ అంటాము, లేదంటే రాయలసీమ వైపు అయితే కప్పరిల్లాకు అని కూడా అంటారనమాట. మేబీ మీకు కనిపించవచ్చు. దీంట్లో నేను మనీ ప్లాంట్ కూడా వేసుకున్నాను. ఈ వామాక్ని ఏం చేయాలంటే ఒక్కటి తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా రాక్ సాల్ట్, కొంచెం మిరియం పొడి పెట్టుకునేసి తిన్నామంటే కాఫ్ అనేది కాస్త రిలీఫ్ ఇస్తుందండి. మెడిసిన్స్ యూజ్ చేసే కన్నా కిడ్స్కి ఇదైతే హోమ్ రెమెడీ తొందరగా వర్క్ అవుతుంది. మెడిసిన్స్ ప్రతిసారి మంచిది కాదు. సో దీన్ని ఏం చేయాలంటే ఒకవేళ తినలేని వాళ్ళు ఉంటే జస్ట్ దీన్ని వాటర్లో బాయిల్ చేసైనా ఇవ్వచ్చు కిడ్స్కి. లేదంటే మన ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ మీద ఇది ఒక 2 leaves తీసుకుంటే అది మనకి ప్యాన్ మీద వేడి చేసిన తర్వాత దానికి కొంచెం జ్యూసీ లాగా వస్తుందన్నమాట. సో ఆ జ్యూస్ తీసుకొనైనా మనం ఒక బౌల్లోకి వేసి కిడ్స్కి 1 spoon 2 spoons అలా పడుకునే ముందు ఇచ్చేటప్పుడు తొందరగా కాఫ్ అనేది తగ్గుతుంది. సో ఇదొక మంచి హోమ్ రెమెడీ అని నేను అనుకుంటున్నాను. బట్ నేనైతే ట్రై చేశాను మా బాబుకి. నేను మా బాబు కోసమే వేసుకున్నాను చెట్టు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో చెప్పండి. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే కుకుంబర్ క్రీమీ సలాడ్ అండి. ఇది పర్ఫెక్ట్ వెయిట్ లాస్ అండ్ డైట్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో కుకుంబర్ అనేది మోస్ట్ వాటర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి మనకు. సో ఇట్స్ వెరీ హెల్తీ అండి. సో మనకు దీనికి కావాల్సినవి ఏంటి అంటే కుకుంబర్, ఆనియన్, కర్డ్, ఫ్రెష్ కర్డ్ తీసుకోండి, కొరియాండర్, ఇది మిరియాల పొడి అండి, హోమ్ మేడ్ మిరియాల పొడి, లెమన్ జ్యూస్. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే మంచిగా వాష్ చేసుకొని కుకుంబర్ని కట్ చేసుకోవాలి. ఆనియన్ని కూడా కట్ చేసిన తర్వాత మంచిగా వాష్ చేసామనుకోండి మనకు కళ్ళు అనేవి మండవు అనమాట. సో నేను ఫస్ట్ వాష్ చేసుకుంటున్నాను వీటిని. నేను కిరాణీలా సర్కిల్స్లో కట్ చేసుకున్నాను అనమాట. సో మోస్ట్లీ పీపుల్ మనకి ఇక్కడ సిటీస్లో అయితే ఇంగ్లీష్ కుకుంబర్ దొరుకుతుంది. పైన మొత్తం గ్రీన్గా ఉంటుంది, అదైనా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ప్లేసెస్లో మనకి ఇంగ్లీష్ కుకుంబర్ దొరకదు కాబట్టి నార్మల్ కీరా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది సలాడ్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చు అనమాట. సో హెల్త్కి చాలా మంచిది బేసిక్గా ఇది. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఆనియన్ కట్ చేసుకున్నాను కదా, దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని థిన్ స్లైసెస్గా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాను కదా, కట్ చేసుకున్న వాటిని ఇలా పొడవుగా చేసుకోవాలి స్లైసెస్ లాగా. సో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కీరాని, ఆనియన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ కీరాని వేసుకుంటాను. కీరా వేసుకున్నాం కదా, కీరాని మంచిగా స్ప్రెడ్ చేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకొని ఇలా స్లైసెస్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కర్డ్ని మంచిగా బీటర్ తీసుకొని బీట్ చేసుకోవాలన్నమాట. బీట్ చేసుకున్న తర్వాత మాత్రమే కర్డ్ని ఇందులోకి వేయాలి. ఎందుకంటే లేదా బీట్ చేసుకోకుండా వేస్తే లంప్స్ ఉంటుంది, గడ్డలు గడ్డలు అట్లే మనం ఎలా ఉంటుందో అలా పెరుగు ఎలా ఉంటుందో అలా ఉండిపోతుందట. మంచిగా బీట్ చేశారనుకోండి ఆ థిక్నెస్ ఉంటుంది, లంప్స్ అనేవి ఉండవు అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం బీట్ చేసుకున్నాం దాన్ని. సో ఇలా బీటర్ తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట థిక్నెస్ కోసం.
చేసుకునే కొద్దీ మనకి లంప్స్ ఉండవు, క్రీమీగా ఉంటుంది కర్డ్. క్వాంటిటీ మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలి అంటే మన మెంబర్స్ని పట్టు కూడా వేసుకోవచ్చు. నేను ప్రజెంట్ నేను ఒక్కదాన్ని చేసుకోవాలనుకున్నాను కాబట్టి సో నేను అన్నీ 1 తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఇది తినేస్తాను. సో ఇప్పుడు ఇందులోకి నేను మంచిగా బీట్ చేసి పెట్టుకున్న కర్డ్ వేసేస్తున్నాను. కర్డ్ వేసేసి ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వచ్చి యాజ్ పర్ టేస్ట్, ఇంత అనేం లేదు, మన ఇష్టం, మనకు టేస్ట్కి తగినంత మనం వేసుకోవచ్చు అనమాట. నేను అందుకే ఇక్కడ పర్ఫెక్ట్ మెజర్మెంట్ చెప్పట్లేదు మీకు. సో సాల్ట్ తర్వాత లైట్గా మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. పెప్పర్ పౌడర్ కూడా మీ టేస్ట్ కండి, కొంచెం మంది స్పైసీగా, కొంతమంది ఘాట్ ఎక్కువ ఉండకూడదు, కారం ఎక్కువ ఉండకూడదు అనుకుంటే లైట్గా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలన్నమాట. సో నేను ఒక 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను, ఇందులోకి వేసేసాను 1/2 స్పూన్ లెమన్ జ్యూస్. ఇందులో వేసేసిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కూడా వేసేస్తున్నానండి. సో ఇప్పుడు వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కుకుంబర్కి కానీ ఆనియన్కి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది పడుతుంది అనమాట. కర్డ్, మనం వేసిన సాల్ట్ కానీ, మిరియాల పొడి కానీ, లెమన్ కానీ, ఏదైనా మనం మిక్స్ చేసుకున్న దాన్ని బట్టే దానికి బాగా పడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేస్తాను. సో మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా కలర్ఫుల్గా మనం అనుకున్న కుకుంబర్ క్రీమీ సలాడ్ రెడీ అయిపోయింది. ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్స్ అండి, సమ్మర్ టైంలో మటుకు చాలా బాగా పనిచేస్తుంది ఇది. మన బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది, పర్ఫెక్ట్ వెయిట్ లాస్ అండ్ మోర్ వాటర్ కంటెంట్ ఇన్ కుకుంబర్ అండి. సో ఆల్ ద టైమ్ మై ఫేవరెట్ ఫుడ్ అండి ఇది. సో ఇప్పుడు నేను ఇది కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు నేను మా అత్తయ్యకి ఇచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమని చెప్తాను, మీరు కూడా వినండి. నేను ఇందాక చెప్పాను కదా మా అత్తయ్యకి టేస్ట్ చేయమని చెప్తానని, ఇప్పుడు తను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పబోతున్నారు. అత్తయ్య మరి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చేయండి, సూపర్గా ఉంది. సూపర్, ఎమ్మి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అన్నీ సమంగా కరెక్ట్గా సరిపోయినాయి, చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, మా అత్తయ్య గారికి కూడా నచ్చింది ఈ ఎమ్మీ క్రీమీ సలాడ్, కుకుంబర్ సలాడ్. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి ఇది. సో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్.